ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ ఊరించే వంటలు చేయడానికి అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసే ముందు ఫస్ట్ వీళ్ళిద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు రమ. రమ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను మోతీనగర్ నుంచి వచ్చాను. మోతీనగర్. ఓకే. హాయ్ అండి. హాయ్, మీ పేరు ఏంటి? నా పేరు సునీత రాణి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్ పద్మారావు నగర్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి. లేదండి. లేదా? ఏం పర్వాలేదు, ఇక్కడికి వచ్చాక పరిచయం అయిపోయిందా? పరిచయం చేసుకున్నాం. ఇక్కడ పరిచయం చేసుకున్నాం. వెరీ గుడ్. సో మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది, మరి చూద్దామా? ఓకే. సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే, ఎంత ఈజీయో టొమాటోలు. టొమాటో లేకుండా మనం ఏమైనా చేస్తామా కూరలు? ఐ మీన్ అన్నిట్లో టమాటా యూస్ చేసుకోవచ్చు. అసలు బాగోదు కదా నిజంగానే. యా, సో ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో అట్లీస్ట్ ఒకటైనా వేసుకుంటూ ఉంటాము. కాకపోతే ఇప్పుడు మీరు ఏంటంటే కొంచెం టొమాటో టేస్ట్ ఎక్కువ తెలిసేలాగా వంట చేయాలి. ఓకే. సో టొమాటో క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి, దాని టేస్ట్ అనేది ఎక్కువ తెలియాలి. ఓకే. సో మీరు ఎవరు ఫస్ట్ చేయాలి, నేను అని కొట్టుకోకుండా నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఫస్ట్ ఎవరు చెప్తే అప్పుడు ఆఫ్ చేస్తాను, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. గొడవ లేని పని కదా. అంటే పేరు చదువుతారా? పేరు చెప్తాను. రమ గారు చెప్తే రమ గారు ఫస్ట్, సునీత గారు చెప్తే సునీత గారు ఫస్ట్ అని. ఓకేనా? ఓకే. సో ఆన్ చేస్తున్నాను టైమర్. సో మీరు థింక్ చేయండి, థింక్ చేసి చెప్పండి. రైస్ ఐటమ్ చేయొచ్చు, పచ్చళ్ళు చేయొచ్చు. స్టఫ్డ్ టమాటో చేద్దామా? చేద్దాం. చేస్తాను నేను. 15 సెకండ్స్ అయింది. సో స్టఫ్డ్ టమాటో బాగుంటుంది, చేద్దాం. ఓకే. సో ఫస్ట్ మీరు అనమాట అయితే. ఓకే. ఓకే అండి, మరి స్టఫ్డ్ టొమాటో తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్టఫ్డ్ టొమాటో తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 1/2 కిలో, ఉడికించిన బంగాళాదుంపలు 2, పన్నీర్ తురుము 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రమ గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ స్టఫ్ చేసేసుకుందామా? అంటే తయారు చేసుకొని డైరెక్ట్ చేసుకోవటమేనా? అంటే మొదలు ఈ ఫస్ట్ టొమాటో లోపల ఉన్న గుజ్జంతా తీసేసి దాంట్లో మనకి స్టఫ్ చేసుకోవడానికి వీలుగా పెట్టుకొని దాన్ని హాట్ వాటర్ లో ఒక 5 మినిట్స్ అలా ఉంచేయాలి. ఉంచితే దాని మీద లేయరు గట్టిగా ఉన్నది కొంచెం మెత్తబడుతుంది, ఈజీగా ఉంటుంది మనకి కుక్ అవడానికి. అందుకే అలా చేసి పెట్టాను. ఇప్పుడు మనం మొదలు ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకొని స్టఫ్ చేసుకుందాం. ఓకే, స్టఫింగ్ రెడీ చేసుకుందాం. కుక్ చేయటమేనా? కుక్ చేద్దాం. ఓకే. ఆయిల్ వేద్దాము. సో ఇది టొమాటోలోకి స్టఫింగ్ ఇప్పుడు రెడీ చేస్తాం. స్టఫింగ్. ఓకే. ఫస్ట్ జీడిపప్పు వేసుకుందాం అండి. ఓకే. తర్వాత మిర్చి. ఈ మిర్చి కొంచెమే వేసుకుందాం, ఎందుకంటే ఎలాగో మనకి కారం వేస్తాం కదా. తర్వాత అల్లం వెల్లిపాయ వేద్దాం. ఓకే. సో సన్నగా కట్ చేసేస్తాం. ఎక్కువ అవసరం లేదు మనకి. మామూలుగా క్యాప్సికమ్ ఈ స్టఫ్డ్ చేసినప్పుడు దాంట్లో ఉల్లిపాయ, పల్లీలు అవి ఇవి అన్నీ వేస్తాం కదా, అవన్నీ అవసరం లేదు. ఇది కొంచెం ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు బఠానీ వేద్దాం. సో ఉడికించారా? లేదు, ఇది ఫ్రోజన్ దొరుకుతుంది, అది వేద్దాం. నెక్స్ట్ తర్వాత ఆలు వేసేసుకుందాం. సో దీంట్లో ఇది ఉడకబెట్టాను, ఉడకబెట్టి దాన్ని లేయర్ తీసేసి స్మాష్ చేసి పెట్టుకున్నాను. ఓకే. దీన్ని వేసేసుకున్నాను. సో బంగాళదుంప ఉడికించేసి మెదిపేసి పెట్టేసారా, అది యాడ్ చేసేసుకుంటాం. అవునండి. ఓకే. సో దీంట్లో ఉప్పు కారాలు ఇవన్నీ యాడ్ చేసుకోవాలా? అవునండి. ఓకే. దీంట్లో ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుందాం. ఓకే. తర్వాత గరం మసాలా. అంటే ఇది ఎలా మనకి టొమాటో అలా డ్రై టైప్ లో వస్తుందా, లేకపోతే మళ్ళీ దానికి ఏమైనా గ్రేవీ? మనం ఎలాగో లోపల తీసుకున్న ఇది ఉంటుంది గుజ్జు, దాన్ని ఇందులో కొంచెం పోయాలి, పులిపి వస్తుంది అప్పుడు. జస్ట్ అదే. ఓకే.
కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం కారం వేసుకుందాం. సరే. తర్వాత సాల్ట్ అండి. తర్వాత ఈ టమాటా ప్యూరీ దాంట్లో తీసింది ఉంది కదా, అది వేస్ట్ చేయకుండా దీంట్లో వేసేసేద్దాం. సో దాంట్లోంచి జస్ట్ తీసిన టమాటో గుజ్జు. టమాటో గుజ్జు. ఇప్పుడు లాస్ట్లో పన్నీర్ వేసేద్దాం. సో ఇది మనం జస్ట్ స్టఫ్ చేసుకొని ఆ టమాటోలు మగ్గించుకోవటం అంతే. ఇంకా అంతే. టొమాటోకి మళ్ళీ సపరేట్ గ్రేవీ ఏం లేదు, ఐ మీన్ కర్రీ టైప్ ఏం చేయట్లేదు. లేదండి, ఇది ఓన్లీ స్టఫ్డ్ అన్నాం కదా, అందుకని గ్రేవీ కాదు, ఓన్లీ జస్ట్ స్టఫింగ్. ఓకేనా? అయిపోయింది. కొంచెం కొత్తిమీర చల్లుకుందాం పైన. ఈ బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు దాంట్లో స్టఫింగ్ చేసేద్దామండి. ఓకే, చూసుకోండి. ఓకే, ఇలాగా. సో మొత్తం అలా స్టఫ్ చేసేసుకోండి. సో ఆ లోపల స్టఫింగ్ అనేది మనము మార్చుకుంటూ ఉండొచ్చు. మనం ఇప్పుడు స్పూన్తో ఇట్లా విచ్చుకొని తిన్నా బాగుంటుంది, ఎందుకంటే ఈ పైన లేయర్ కూడా మనకి మెత్తబడింది కదా. ఆల్రెడీ మనం వాటర్ ఉట్టిగా అలా తినేస్తా అంటున్నారా? దీంట్లో పెట్టేసుకుంటూ ఉండండి. సో మనము టొమాటో అనేది మనకు కామన్గా ఉంటుంది కాబట్టి ఆ లోపల స్టఫింగ్ అనేది మార్చుకుంటూ ఉంటే మనకి అంతే. టొమాటో అంటే స్టఫ్డ్ టొమాటో అప్పుడప్పుడు వెరైటీ టేస్ట్లతో చేసుకోవచ్చు. అవును, అబ్బాయి బాగా అడుగుతుంటాడు, వాడి కోసం ఇవన్నీ ఇలా ఇష్టమా? అసలు చేసి పెడితే అయితే మొత్తం ఒకటి తినడానికి కూడా బాధపడేవాడు పుల్క, అట్లాంటిది ఇంకో 2-3 చేయించుకొని మరీ తింటున్నాడు. అవునా? హ్యాపీ కదా, ఇలా ఏదో ఒకటి తినేవి చేసేస్తే వాళ్ళు చక్కగా తినేస్తూ ఉంటారు. సో ఇది కొంచెం మగ్గితే మనం తీసేసుకోవచ్చు కదా. అంటే ఇంకా ఆఫ్ చేసేసేయండి, ఒక 2 minutes అంతే, ఎలాగో అది మెత్తగానే ఉంది. ఇప్పుడు ఆఫ్ చేసేయచ్చా? ఆఫ్ చేసేయండి. ఇంతేనా? అంతే. ఓకే, సో టమాటో కాబట్టి మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది, మెత్తబడిపోతుంది తొందరగా. సో ముందు మీరు నీళ్ళల్లో వేసి పెట్టారు కదా, సో ఇంకా ఫాస్ట్గా అయిపోయింది. జీడిపప్పుతో సర్వ్ చేసేసుకో. ఓకే, రెడీ అయింది గీత స్టఫ్డ్ టమాటో. ఓకే, నైస్. ఓకే అండి, మరి స్టఫ్డ్ టొమాటో రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ టొమాటో కర్రీ తయారు చేసే విధానం: ముందుగా టొమాటోలను స్టఫింగ్ కు వీలుగా కట్ చేసి వేడి నీళ్లలో వేసి తీసి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి, పచ్చి బఠానీలు వేసి వేయించాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి దీంట్లో వేయాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు, టొమాటో పేస్ట్, పన్నీర్ తురుము వేసి వేగనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న టొమాటోల్లో స్టఫ్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి స్టఫ్ చేసుకున్న టొమాటోలుంచి మగ్గనివ్వాలి. ఆపై జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ టొమాటో రెడీ.